హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థం కావాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు చేసే లైక్ మరియు షేర్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్ని ఇస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఈ వీడియోలో కర్కాటక రాశి వారికి మే నెలలో వారి గోచార మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసు 4 పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరికీ మనం చెప్పుకోబోయే గోచార మాస ఫలాలు వర్తిస్తాయి. గోచారం అంటే గ్రహచారం, గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి మరియు కలయిక వల్ల ఫలితాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి కర్కాటక రాశి వారికి మే నెలలో వారి గోచార గృహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించి ఫలితాలను తెలుసుకుందాం. రాశ్యాధిపతి చంద్రుడు వేగంగా ముందుకు వెళుతూ ఉంటాడు. కాబట్టి ద్వితీయాధిపతి రవి గురించి మనం తెలుసుకుందాం. ఈ అధిపతి రవి ఈ మాసంలో ఉచ్చస్థితిలో ఉంటారు. దశమ స్థానంలో మేషంలో 14 మే వరకు ఉంటారు. తర్వాత మే 15 నుంచి లాభస్థానంలో కర్కాటక నుంచి వృషభానికి వస్తారు. 3 మరియు 12వ స్థానాధిపతి బుధగ్రహం. ఈ యొక్క బుధుడు 10వ తారీఖు సాయంత్రం మిథునం వరకు కూడా మిథునంలో ఉండి తర్వాత 10వ తారీఖు సాయంత్రం నుండి మేష స్థానంలోకి స్థితి పొందబోతున్నారు. మరి చతుర్థ మరియు లాభాధిపతి శుక్రుడు అవుతాడు. ఈ శుక్రుడు ఈ మాసంలో మే నెలలో కర్కాటక రాశి వారికి 10వ స్థానం అంటే మేషంలో ఉంటారు. 18 వరకు 19 నుండి ఆయన తన స్వక్షేత్రమైన వృషభంలోకి అడుగు పెట్టబోతున్నారు. 6 మరియు 9వ స్థానానికి గురుడు అవుతాడు. ఈ యొక్క గురుడు ఏమిటంటే 12 సంవత్సరాల తర్వాత గురుగ్రహం ఒక రాశి 1 సంవత్సరం పాటుగా ఉంటారు. వృషభ రాశికి 12 సంవత్సరాల తర్వాత రాబోతున్నారు. మే 1వ తారీఖున రాష్ట్ర స్థితి పొందబోతున్నారు. అదే రోజున నర్మదా నదికి పుష్కరాలు ఆరంభమవుతున్నాయి. 12వ తారీఖున జరుగుతాయి. ఇక్కడ పంచమ మరియు దశమాధిపతి కుజుడు అవుతాడు. ఈ యొక్క కుజుడు ఈ మాసం అంతా కూడా 9వ స్థానంలో అంటే మిథునంలో ఉంటాడు. 9వ స్థానంలో ఉంటారని చెప్పుకోవచ్చు. మరి ఆ సప్తమాధిపతి శనీశ్వరుడు అష్టమంలో కుంభంలో ఉంటాడు. ఈ మాసమంతా మరి రాహు కేతువుల విషయానికి వస్తే రాహువు 9వ స్థానంలో ఉన్నారు. కేతువు వచ్చి తృతీయ స్థానంలో అయినటువంటి కన్యా రాశిలో స్థితిని పొందుతారు. ఇది గ్రహస్థితి చూసుకున్నట్లయితే మొదటిగా విద్యార్థులకు ఎలా ఉందో చూద్దాం. హైయర్ ఎడ్యుకేషన్ అంటే పంచమాధిపతి కుజుడు ఈ మాసంలో 9వ స్థానంలో రాహుతో బుధుడుతో ఉన్నారు. ముఖ్యంగా 12 9వ స్థానం 3వ స్థానం అంటే విదేశాలకు వెళ్దామని అనుకునే విద్యార్థులకు ఈ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఈ సమయంలో టెక్నికల్ పరంగా బుధ కుజ టెక్నికల్ రంగంలో ఉండేవారికి, విదేశాలలో చదువుకునే వారికి ఈ సమయం బాగా యోగిస్తుంది అని చెప్పుకోవచ్చు. వేరే దేశాలలో మంచి యూనివర్సిటీలో జాయిన్ అవ్వటం వంటివి కనిపిస్తూ ఉంటాయి. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ సమయం బాగా అనుకూలంగా కనిపిస్తూ ఉంది. కోర్సుల్లో ఉంటే పీజీ చదువుతున్న విద్యార్థులకు కొంత మైండ్ డీవియేట్ కాకుండా చూసుకోండి. వ్యయ అధిపతి బుధుడు తృతీయంలో ఉంటే అంటే మంచి స్క్రీన్తో రాహుతో కలిసి ఉన్నాడు. సోషల్ మీడియా లేదా మూవీస్లో మీరు ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ సమయాన్ని వృధా చేస్తూ ఉంటూ ఫోకస్ని కోల్పోతారు. చదువు పట్ల జాగ్రత్తగా వహించండి. 11వ తారీఖు నుంచి మీలో మార్పు వస్తుంది, ఇబ్బంది ఉండదు. మరి ప్రేమ పంచమాధిపతి కుజుడు బుధ రాహువులతో ఉండడం వలన చిన్నపాటి గొడవలు రావటం కనిపిస్తూ ఉంటాయి. అప్పుడే మీరు ప్రేమ జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు. ఎప్పుడైతే బుధుడు రాశివారి 11వ తారీఖు నుండి మేషానికి వస్తారో అదేవిధంగా శుక్రుడు కూడా 19 నుండి ఆయన మీ యొక్క పంచమాన్ని చూస్తూ ఉంటారు. మళ్ళీ కాస్త పరిస్థితులు చక్కబడతాయి. అభిమానాలతో కలిసి ఉంటారని చెప్పుకోవచ్చు. మొదటి 2 వారాలు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే ప్రేమలో ఉన్నా వారికి
ఈ సమయం కొంత అనుకూలంగా ఉండదు. గొడవలు వంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇక వైవాహిక జీవితం చూసుకున్నట్లయితే 7వ స్థానంలో శని ఉండటం వలన 18 నుండి వీరికి అష్టమ శని నడుస్తూనే ఉంటుంది. 29 మార్చి 2025 వరకు ఉంటుంది. అష్టమ శని ఎలా ఉన్నా ఎలాంటి దుష్టగ్రహాల ప్రభావం వీరిపైన లేదు. వైవాహిక జీవితం పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది. ఎప్పుడైతే గనుక ఈ యొక్క శుక్రుడు కూడా మేషరాశిలో 19 వరకు స్థితి పొంది తదనంతరం మళ్ళీ రావడం జరుగుతుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. కుటుంబంలో గెట్ టుగెదర్స్ వంటివి ఉంటాయి. ఎందుకంటే రాశి అధిపతి శుక్రుడితో కలిసి ఉన్నారు కాబట్టి వేరే ప్రాంతాల నుంచి వచ్చిన బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి మీకు బంధువులు మీ ఇంటికి వస్తూ ఉంటారు. వారితో కలిసి మీరు ఆనందంగా గడుపుతారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం కనిపిస్తుంది. వ్యాపార జీవితానికి వస్తే 7వ స్థానాధిపతి శని అష్టమంలో ఉన్నాడు కాబట్టి సహజంగా అష్టమంలో ఉన్నప్పుడు అష్టమ శని జరుగుతున్నప్పుడు కొంచెం ఒత్తిడి ఉంటుంది. 7వ స్థానానికి కేతువు చూస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే 1వ తారీఖు నుంచి గురుడు చూస్తున్నాడు కాబట్టి గత 3 నెలల కంటే కూడా ఈ మాసంలో కర్కాటక రాశి వారికి వ్యాపార విషయంలో కాస్త బానే ఉంటుందని చెప్పుకో. వ్యాపార పరంగా ఆగిపోయిన డబ్బులు తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి వృత్తిలో ఎలా ఉంటుంది అంటే దశమ స్థానం వృత్తిని ఇండికేట్ చేస్తుంది. దశమాధిపతి కుజుడు అంటే వృత్తిలో ఎక్సలెంట్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ మాసంలో కర్కాటక రాశి వారికి ద్వితీయం అంటే ధనం, కుటుంబం, స్టేటస్, మీ మాటకు ఉద్యోగంలో విలువ పెరుగుతుంది. శుక్రుడితో ఉన్నాడు కాబట్టి వ్యాపారాధిపతిలో వృత్తిలో మీ యొక్క సలహాలు తీసుకునేవారు ఉంటారు. వీరికి వ్యాపారం ద్వారా కర్కాటక రాశి వారికి ధనం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి వారు కొత్త వాహనాలను కొనటం లేదా వాటి నుంచి వాహన సౌఖ్యం పొందటం అనేది కూడా కర్కాటక రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తూ ఉంది. కర్కాటక రాశి వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి లేదంటే ఒక సంస్థలో ఉన్నత పొజిషన్లో ఉన్నవారు ఈ మాసంలో అన్ని రకాలుగా కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి వారికి ప్రైవేట్ రంగం, కార్పొరేట్ రంగం చూసుకున్నట్లయితే పంచమాధిపతి కుజుడు 9లో ఉన్నాడు కాబట్టి ఉద్యోగం ద్వారా విదేశాలకు వెళ్లడం, బహుదూరం వెళ్లటం వంటివి జరుగుతూ ఉంటాయి. ఉద్యోగపరంగా కర్కాటక రాశి వారికి చూసుకుంటే కొత్త ఉద్యోగాలకు ప్రయత్నించే వారికి ఈ సమయంలో మంచి ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. కానీ ఉద్యోగంలో ఉన్న వారికి ధనం కానీ వర్క్ విషయంలో కానీ కొంత శ్రమ ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ఎంత ఎక్కువ శ్రమ పడితే అంత ఎనర్జీ ఫ్లో అవ్వటం వలన మీకు అన్ని రకాలుగా సక్సెస్ అనేది లభిస్తుంది. ఇక ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే పంచమాధిపతి కుజుడు 9లో ఉన్నాడు. బానే ఉంది. 9వ స్థానాధిపతి గురుడు లాభంలో ఉంటే పంచమాన్ని చూస్తూ ఉన్నాడు. అంటే మొత్తం మీద లెక్క కూడా యాడ్ అవుతుంది. సో ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ ద్వారా కూడా ధనాన్ని సంపాదించే అవకాశాలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ కర్కాటక రాశి వారికి ప్రాపర్టీస్, వెహికల్స్ రెంట్కి ఇవ్వడం ద్వారా ధనాన్ని పొందబోతున్నారు. 11వ తారీఖు నుంచి కాస్త బానే ఉంటుందని చెప్పుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వృధా ప్రయాణాలు లాంటివి చేయకుండా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటూ ఉండాలి. ఆరోగ్యం విషయానికి వస్తే ముఖ్యంగా గొంతుకు సంబంధించిన ఇబ్బందులు కర్కాటక రాశి వారికి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. థైరాయిడ్ వంటి సమస్యలు ఉన్నవారు ఈ సమయంలో కర్కాటక రాశి వారు కాస్త జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. గొంతుకు సంబంధించిన సమస్యలు కర్కాటక రాశి వారికి కొత్త సమస్యలు రాబోతున్నాయి. మూర్ఛ వ్యాధి ఉన్నవారు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో కర్కాటక రాశి వారికి పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు మీకు కలిసి వస్తాయి. పెద్దవారి సహకారం మీకు బాగా ఉంటుంది. ఈ సమయంలో కర్కాటక రాశి వారికి బాగా జరుగుతుంది. ఈ విధంగా కూడా మీరు ధనాన్ని పొందబోతున్నారు. మీకు యోగ కారకుడు కేంద్ర రాశి అధిపతి కుజుడు రాహువుతో నెల అంతా అక్కడే ఉంటాడు కాబట్టి మీకు ఆరోగ్యం విషయంలో కొన్ని సమస్యలు రాబోతూ ఉంటాయి. నీరసంగా ఉండడం వంటివి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా బీపీ, రక్తహీనత ఉన్నవారు ఈ కర్కాటక రాశి వారు ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. దీని నుండి బయటపడాలంటే ప్రాణాయామం, యోగా, మెడిటేషన్ వంటివి చేస్తూ ఉండాలి. దీని ద్వారా మీరు కొంత రిలీఫ్ని పొందగలుగుతారు. మంచి ఫలితాలను సాధిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు ఎక్కువగా చేయించండి. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. దుర్గారాధన చేయడం వల్ల మీరు మంచి ఫలితాలను సాధించబోతున్నారు. మీకు వచ్చే సమస్యల నుంచి మీరు బయటపడబోతున్నారు. సో ఫ్రెండ్స్, చూస్తారు కదా,
కర్కాటక రాశి వారికి మే నెలలో ఏ రోజుల్లో బాగుంటుంది, ఎప్పటి నుంచి కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి పరిహారాలు చేయాలి, ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.